హాయ్! ఈరోజు నేను హెల్తీ అండ్ హై ప్రోటీన్ ఉన్న ఒక వెజిటేరియన్ మీల్ తయారు చేస్తున్నాను. ఈ వెజిటేరియన్ మీల్ అనేది వెయిట్ మేనేజ్మెంట్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం నేను ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ యూజ్ చేసి తయారు చేస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత 1 కప్పు సోయా చంక్స్ తీసుకుని ఇవి మరుగుతున్న వాటర్‌లో వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు ఈ వాటర్‌లో ఇవి కొద్దిగా నానతలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ ఓట్స్ మామూలుగా మనందరికీ తెలుసు కదా, ఆ ఓట్స్ వేసి దీన్ని బాగా పౌడర్ లాగా మిక్సీ పెట్టండి. మరీ మెత్తగా జల్లించాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా రఫ్గా ఉన్నా పర్వాలేదు. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో 1 కప్పు వరకు కర్డ్ వేసుకుని దీన్ని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. విస్కర్తో కలిపితే ఇది బాగా కలుస్తుంది. దాంతో కలుపుకుంటూ అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుంటూ, కానీ ఎక్కువ వాటర్ పోయకండి, ఇంకా మనం ఇందులో చాలా యాడ్ చేస్తాం కాబట్టి వాటర్ ఇంకా ఎక్కువ అవ్వదు. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది నానేలోపు మనం దీనిలో కావాల్సిన ఐటమ్స్ కట్ చేసుకుందాం. 2 ఆనియన్స్ తీసుకుని సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వాటిని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బ్రోకలీని తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేద్దాము. వీటిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ముందు పెద్ద పీసులా కట్ చేసి ఆ తర్వాత దీన్ని చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దోశ వేసేటప్పుడు పెద్దగా రాకూడదు కాబట్టి దీన్ని బాగా చిన్న పీసులాగా కట్ చేస్తున్నాము. దీన్ని మనం ఎక్కువగా ఉడకబెట్టం కూడా, అందుకని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. బ్రోకలీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ. ఇది హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సోయా చంక్స్ ఈ వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పుతాయి. దాన్ని చిల్లుల గిన్నెలో వేసుకుందాము. బ్రోకలీని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా అంటే చాలా కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి నీళ్లు ఒక్కసారి మరిగేంత వరకు ఉంచాలి. వెజిటేరియన్స్కి ఫుడ్లో దొరికే ప్రోటీన్ శాతం చాలా తక్కువ. అది కొన్నిటిలోనే రేర్గా దొరుకుతుంది. అది ఒకటి సోయా చంక్స్, 2 పన్నీర్ అని చెప్పాలి. ఈ రెండిట్లో హై ఫైబర్ మనకి దొరుకుతుంది. అందుకని వీటిని ఫ్రీక్వెంట్గా తినటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ సోయా చంక్స్ని పిండేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం ఈ బ్యాటర్ని కలపడానికి కర్డ్ని యూజ్ చేస్తాం. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అది గట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. ఇప్పుడు మనం ఈ సోయా చంక్స్లో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే చిన్న ముక్క అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా గ్రేట్ చేసి అందులో వేసి మొత్తం కలిపి మనం ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టుకుందాం. బరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా చేయవలసిన అవసరం లేదు. దీన్ని ఇప్పుడు మనం ఇందాక కలిపి ఉంచుకున్న బ్యాటర్లో ఇది కూడా వేసేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ సోయాలో ఉండే ప్లాంట్ ప్రోటీన్ అనేది బాగా మజిల్స్ స్ట్రాంగ్ అవటానికి, అలాగే బాడీ సెల్ఫ్ రిపేర్ కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం యూజ్ చేసిన చిల్లీస్ అలాగే జింజర్ కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, అలాగే డైజెషన్ని పెంచుతాయి, మెటబాలిజంను కూడా సపోర్ట్ చేస్తాయి. మన బాడీకి కావాల్సిన అతి ముఖ్యమైన ఆహారాల్లో ప్రోటీన్ ఒకటి. 1 కేజీ బరువుకి 1 గ్రామ్ వరకు ప్రోటీన్ రోజుకి తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ పన్నీర్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా మనకి దొరుకుతుంది. ప్రోటీన్ అనేది మజిల్స్ని బలంగా ఉంచడానికి, బాడీకి ఎనర్జీని ఇవ్వడానికి, టిష్యూస్ని రిపేర్ చేయడానికి చాలా అవసరం. పన్నీర్ని పీసుల్లాగా కట్ చేయడం కన్నా ఇలాగ మనం కొబ్బరిలాగా తురిమితే ఈ పిండిలో బాగా కలుస్తుంది. దీన్ని ఇలా పిండిలో వేసేసి అలాగే మనం కట్ చేసిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 2 క్యారెట్లను తీసుకుని దాన్ని కూడా కొబ్బరిలాగే తురిమి ఇందులో కలుపుకోవాలి. క్యారెట్ కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కాకుండా క్యారెట్ స్కిన్కి గ్లోని ఇస్తుంది. ఆ తర్వాత మనం ఇందాక బ్రోకలీని కొద్దిగా వేడయ్యేంత వరకు వెచ్చబెట్టాం కదా, వాటిని నీళ్లు తీసేసి, అంటే ఎక్కువ నీళ్లు ఉంటే తీసేయండి, కొద్దిగానే వాటర్ ఉంటే తీయవలసిన అవసరం ఏముండదు. ఇది కూడా పిండిలో వేసి కలిపేసుకోవచ్చు. దాన్ని కూడా ఈ పిండిలో వేసి బాగా కలిసేంత వరకు కలుపుకొని సరిపడా సాల్ట్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్లా యూజ్ చేయొచ్చు, లంచ్ లాగా యూజ్ చేయొచ్చు, డిన్నర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని మీరు కావాలంటే గుంత పొంగనాల్లో వేసుకోవచ్చు, దోశలా యూజ్ చేయొచ్చు, లేదంటే రొట్టెలా కూడా వేసుకోవచ్చు. మీరు రొట్టెలా వేసుకోవాలంటే కొద్దిగా వాటర్ కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం పుదీనా చట్నీని తయారు చేద్దాం. ఒక మూకుడు తీసుకుని అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 గుప్పెడు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత అందులోనే కొద్దిగా ధనియాలు, 1 గుప్పెడు వరకు నువ్వులు వేసి బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టు. తర్వాత అదే మూకుట్లో 4 వెల్లుల్లి రేఖలు అలాగే ఒక 10 పచ్చిమిర్చి వరకు వేసి దోరగా వేగిన తర్వాత అందులోనే 4 టమాటాలు ముక్కల్లాగా కట్ చేసి అందులో వేసుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే ఇది తొందరగా మగ్గుతుంది. మనం ఈలోగా ఇందాక వేయించిన కారాన్ని మిక్సీ పట్టుకుందాము.
ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న 2 కట్టల వరకు పుదీనాని ఇందులో వేసేసి అది కూడా కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ వేగవలసిన అవసరం ఏం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కారంలోకి వీటన్నిటిని కూడా వేసి ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీలో నువ్వులు వేయటం వల్ల మరింత హెల్తీగా మారుతుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. పుదీనా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే నోటి తాజాదనానికి కూడా ఇది చాలా మంచిది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత దీంట్లో మనం పోపు పెట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రతో పాటు ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు కూడా వేసి బాగా వేయించి ఈ పుదీనా చట్నీలో కలుపుకోవాలి. దీని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది దోశలో కానీ రైస్లో కానీ ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్ తోటి పెనం మీద దోశలాగా వేద్దాము. కాకపోతే దోశ అంత పల్చగా ఇది రాదు, కొద్దిగా మందంగానే వస్తుంది. కానీ చూడటానికి కానీ తినటానికి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని 2 వైపులా సమానంగా కాల్చుకుని మనం పుదీనా చట్నీతోటి సర్వ్ చేయటమే. ఇది తినటానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా అన్ని రకాలుగా చాలా మంచిది. ఇది అన్ని రకాల ఏజ్ గ్రూపులకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.